అండి కొద్దిగా ఉసిరికాయ ముద్ద తీసుకున్నానండి. అంటే ఉప్పులో నానబెట్టేసి ఊరనిచ్చి 3 రోజులు అంటే కడిగేసి ముక్కలు ఎండలో పోసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి పై తొనలాగా. వాటిని ఏంటంటే 3 రోజులు ఉంటే కొంచెం సీకుతాయండి. అప్పుడు ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టి ఉంచుకోవాలండి. ఎప్పుడు కాలితే అప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుంటామండి. కేజీకి పావు ధనియాలు అయితే పడతాయండి. ఇప్పుడు నేను కొంచెం మీద అందాజాన్ని వేసుకుంటున్నానండి. ఇగోండి ధనియాలండి, మెంతులండి, జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ పచ్చి కొడతానండి. ఎల్లుల్లిపాయలు పచ్చి అండి, ఎన్ని వేగింతండి. కరివేపాకు కూడా కొంచెం వేగించి పొడి వేస్తాను. ఎందుకంటే పాతకాలంలోనే అయితే మామూలుగా తాలింపు వేసేవారండి. మేమైతే కొంచెం పొడిని కూడా వేస్తామండి, మంచిదని, ఇన్ఫెక్షన్కి మంచిదనండి. తర్వాత తాలింపుకి సామాగ్రి అండి. ఇగోండి ఆవాలండి, మెంతులండి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ తక్కువ ఎందుకు వేసానంటే అండి పచ్చి అందులో ఎక్కువ వేద్దామనండి. కరివేపాకండి, ఎండుమిరకాయలు, ఈ తాలింపండి. ఈ ఉల్లిపాయ ఇది ఉసిరికాయ గుజ్జులో నిమ్మరసం కూడా వేసి ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామండి. అందుకని నల్లబడదండి. ఫ్రిడ్జ్లో ఉన్నది ఏ వస్తువైనా గమ్మున నల్లబడదండి. ఇదిగో అండి పొడుము కొడతానికి అయితే వేగింతాను. ఒక్క నూనె చుక్కేసి ఇలా వేగించుకుంటే అండి పొడుము చక్కగా అయిపోతుందండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అయితే పచ్చి వేసుకుంటామండి. మిరపకాయలు కూడా వేగించుకుంటామండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది 2 సంవత్సరాలు ఉన్న పాడవది పచ్చడండి. చిన్న ముద్ద మీకు మన పూర్వీకుల నుంచి అంటున్నారండి. చిన్న ముద్ద తింటే పొద్దున్నే మంచిది. పొద్దున్నే కదండి, ఫస్ట్ ముద్దలో తింటే మంచిదని మేము ఎప్పుడు తింటాం. ఇదండి ఉసిరి పచ్చడి మాకు ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు పడుతున్నారు కానీ అప్పట్లో ఉన్నవాళ్ళు ఎవరో పట్టుకునేవారు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటున్నారండి. తినాలండి, తినవలసింది. మెంతులు కూడా ఏంటంటారు కమ్మదానానికండి. మెంతులు అంత అందాజానికి కిలోకి ఒక 50 గ్రాములు చేసా వేసుకుంటే ఒక పట్టు తెలుతుందండి. 2 పట్టు అయ్యేంత ఎక్కువైందండి. ఎండుమిరపకాయలు కూడా ఇక ఇలా పొడిని చేసుకుంటామండి, వేగించండి. ఇదిగోండి నూనె పోసుకున్నాము. నూనె పోసుకున్నామండి. ఎచ్చబడిన తర్వాత మెంతులు, ముందు జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసేద్దామండి. ఎందుకంటే అండి నెయ్యితో తింటే బాగుంటుంది. నెయ్యి తిన్నోళ్ళు కొంతమంది చాలామంది నూనె వేసుకు తింటారండి. ఇది ఒక అలవాటు ఉందండి. ఇదిగోండి తాలింపు అయితే అయిందండి. మన ఏ మాటక మాట అండి, మన ఆంధ్రులు తెలుసుకుంటే, తెలుగు వాళ్ళు తెలుసుకుంటే దేనికైనా మంచి నూనె అయితే ఎక్కువే పడుతుందండి. ఇంకా వేసుకుంటే ఇంకొక పడుతుందండి. వెచ్చబెట్టుకు తర్వాత వేసుకోవచ్చండి మనం కావాల్సింది. ఇదిగోండి ఇది కొద్దిగా కారం కలిపామండి. ఎప్పుడైనా సరే ఎండుమిరపకాయలు వేస్తారు పాతోళ్ళు, నాకు తెలియదు ఎందుకు వేస్తారండి. వేగించి మిక్సీ పెట్టి అదే రోట్లో దంచి వాళ్ళండి, మనం మిక్సీలో చేసాండి. ఇదిగోండి ఇది కొద్దిగా అన్నంలోకి పెట్టుకుని ఈ వానాకాలం తింటే చాలా ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. అన్నం తినాలనిపించేట్టుందండి. ఇదిగోండి ఫైనల్గా మన ఉసిరికాయ పచ్చడి తయారైంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే ఆ కిక్కే వేరండి.